నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జాతిపితకు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు. మహాత్ముని ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుంటాయని వెల్లడి. నేటి నుంచి చెత్త పన్ను రద్దు. డిసెంబర్ 2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం. మచిలీపట్నం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ వద్దకు రావాలన్న పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి. 48 గంటల్లోగా కార్మికుల సమస్య పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరిక. రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు జగన్ కుట్ర. దేశం నుండి అతన్ని బయటకు పంపించాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధట్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి తదితరులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని గాంధీ స్మారకం రాజ్పుత్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన నేతలు సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచిందని, ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, రాజింజన్, ముఖేష్ మాండవీయ, యూపీ సీఎం యోగి ఆదిత్యానంద్ తదితరులతో కలిసి చీపురు పట్టి శుభ్రం చేశారు. स्वच्छ अभियान का प्रगति और उत्थान का जीवन के हर पहलू में श्रमदान करे इंसान। स्वच्छता से क्या क्या फायदे होते हैं? सर, हमें कोई बीमारी नहीं हो सकती उससे, हमेशा हम साफ रहेंगे उससे। और हमारा देश अगर साफ रहेगा तो और सबको ज्ञान मिलेगा कि हर जगह साफ रखना है। शौचालय अगर नहीं होता है तो क्या होता है? बीमारियाँ फैलती हैं। बीमारियां फैलती। देखिए, पहले का समय जब भिन्न था. ఏపీలో చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అహింసా సిద్ధాంతంతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. అలాగే డిసెంబర్ 2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చిన చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖ ఉక్కు కర్మాగారంలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను 48 గంటల్లోగా విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే అక్టోబర్ 4 నుండి నిరాహార దీక్ష చేపడతామని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరానికి చేరుకున్న షర్మిలారెడ్డి కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరం వద్ద రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన తెలిపారు. కార్మికులతో కలిసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమ వద్దకు వెంటనే రావాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేలా యాజమాన్యాన్ని ఒప్పించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. గత జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. చంద్రబాబు గారి
మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోవాలి. 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయనీయము అని హామీ ఇవ్వాలి. సెయిల్లో విలీనం చేస్తాము అని హామీ ఇవ్వాలి. క్యాస్టింగ్ మైలు వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీల్ కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంటగా వస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కుట్ర చేస్తున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా నానాజీ ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ నుండి శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా ధర్మ పరిరక్షణ కోసం ఓం నమో నారాయణ అనే మంత్రోచ్చరణతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్ కు పాస్పోర్ట్ ఇచ్చేసి బయటకు పంపిస్తేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మహిళలు కోలాటం, నమో నారాయణ మంత్ర పఠనంతో పాదయాత్రగా తరలి వెళ్లారు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పాశ్చాత్య దీక్షలో భాగంగా కార్యక్రమం సర్పవరం జంక్షన్ లో చేపట్టడం జరిగింది. సర్పవరం సెంటర్ నుంచి భావనారాయణ స్వామి, సర్పవరం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి భావనారాయణ స్వామి గుడి దాకా పాదయాత్ర చేస్తూ, భజన చేస్తూ హైందవ ధర్మం, హిందూ ధర్మం గురించి యొక్క ప్రచారం చేసుకుంటూ జరిగిన అపచారానికి ఆయన ఎలాగా ఆయనంతా ఆయన చేస్తా ఉన్నారు. ఆయన అక్కడ రాత్రి పాదయాత్ర కాలినడకన కొండ ఎక్కడం జరిగింది. 11 రోజులు దీక్ష చేశారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం మొత్తం కూడా మొన్నటి నుంచి ఒక రోజు దీపాలు వెలిగించుకున్నాం, ఒక రోజు సద్భావనులందరినీ గౌరవించుకుని నారాయణ మంత్రం జపించుకున్నాం. ఈవేళ నగర కీర్తన చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు లేకుండా చేసి, ఈ రాష్ట్రాన్ని తగుల్లో ఉన్నదని నిరూపించడానికి నిరంతర ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. గద్దె దిగిన దగ్గర నుంచి 2వ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. నేను పెద్దనాళ్ళ కోరుతా ఉన్నా, తప్పు ఒప్పో నాకు తెలియదు, కానీ ఈ దరిద్రుడికి పాస్పోర్ట్ ఇచ్చేస్తే ఎక్కడికో పారిపోతాడు. అక్కడితో ఈ గొడవలతో సజీవుగా పరిపాలన చేసుకోవచ్చు. ఈ దరిద్రుడు రాష్ట్రంలో ఉన్నంతసేపు కూడా ఇలాంటి అపచారాలే చేస్తా ఉన్నారు. ఒక జంతువు యొక్క కొవ్వు ఇన్నాళ్ళు ప్రసాదం రూపంలో మనం తీసుకున్నామంటే ఎంత మనోభావాలు, అందరి మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయన్నది మీరు ఆలోచించుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాను. మహాత్మా గాంధీ జయంతి వేడుకలు విశాఖ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీఎస్ ఎన్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్రామాలను సందర్శించిన నేతలు పలు వస్తువులను కొనుగోలు చేశారు. అలాగే రాట్నంవాడికి నేత నేశారు. అనంతరం ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ దేశమంతా గాంధీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతుందన్నారు. పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని సూచించారు. చేనేత వస్తువులను కొని వినియోగించడం ద్వారా భారతీయ సాంప్రదాయాలను కాపాడుకోవచ్చని బీజేపీ శ్రేణులకు సూచించారు. కళాకారులు తయారు చేసిన ఏదైనా వస్తువుని కొని ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి ఈ యొక్క సంత పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సంత యొక్క ఉద్దేశం
స్టాల్స్ ప్రదర్శన కాదు, మనందరం తప్పనిసరిగా కొనటం, నలుగురి చేత కొనిపించడం, ఆ యొక్క లక్ష్యంతోనే హరిబాబు గారి నేతృత్వంలో ప్రారంభమైంది. చిన్నగా ఒక స్టాల్తో ప్రారంభమైంది. ఆ విధంగా పెద్ద ఎత్తున విశాఖ జిల్లా మొత్తం పక్క జిల్లాల్లో మన ఉత్తరాంధ్ర సంబంధించిన అన్ని చేనేత కార్మికుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకి సత్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనందరం కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇవాళ సీఎం రమేష్ గారు రావటం మనందరి అదృష్టం. ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్త, అలాగే రాజకీయ నాయకుడు, ఆ విధంగా అనేక మంది పారిశ్రామికవేత్తలుగా తయారు చేసిన వ్యక్తి కనుక సీఎం రమేష్ గారు రావటం ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ జయంతి ఆ సందర్భంగా సేవా పక్షోత్సవాలను పురస్కరించుకొని విశాఖ బీజేపీ కార్యాలయంలో మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ గారు ఏర్పాటు చేసిన ఈ సభకు గాంధీ జయంతి రోజు రావడం నిజంగా చాలా ఆనందం. అలాగే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఏదైతే ఆయన ముఖ్యంగా ఆయన ఆశ్రమంలో చూస్తే కానీ ముందు నుంచి కూడా చూస్తే ఈ చేనేత అంటే వాళ్ళ ఆశ్రమంలోనే అప్పుడు ఏదైతే చేసిన ఆ రాట్నం కానీ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎవరు వస్తే కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు సందర్శించి అక్కడ నూలు పట్టడం కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఎగ్జిబిషను ఒక సంతలాగా పెట్టి చేయడం నిజంగా గొప్ప కార్యక్రమం. ఎప్పుడైతే 2014లో హరిబాబు గారు ఇది స్టార్ట్ చేసినాక దాన్ని కంటిన్యూ చేస్తున్న మాధవ్ గారికి ధన్యవాదాలు. హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావంగా పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ లో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులతో కలిసి సుజాత నగర్ కార్యాలయం నుండి చిన్నముషిడివాడ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఆయన నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. భజనలు, కోలాటాలతో సందడిగా సాగిన కార్యక్రమంలో మహిళలు ప్రదర్శించిన చిడతల ప్రదర్శన అలరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ ఏ మతానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా పవన్ కళ్యాణ్ స్పందిస్తారని స్పష్టం చేశారు. తప్పుడు పనులు చేసిన వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉదయమే మనందరికీ పూజ్యులు, ఆరాధ్యులు, స్వతంత్రం శాంతియుతంగా తెచ్చిన మహా వ్యక్తి గాంధీజీకి పూలమాలేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు అంబేద్కర్ పూలమాలేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో దీక్ష నిర్మిస్తున్న రోజు. ఈరోజు నగర సంకీర్తన చేసి ఆ అన్నమయ్య పాటలు, సాయిబాబా పాటలు, భక్తి పాటలతో, కోలాటాలతో, భజనలతో పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేశాం. మరి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమణ అంటే సర్వమానవ సమానత్వం, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఏ మతానికి ఇబ్బంది జరిగినా నేను ఉంటాను అని చెప్పే ఒక కార్యక్రమంలో చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి 13 రోజులు దానిలో 13 కార్యక్రమాలు తీసుకుని నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆ జన్మ కూడా సాధించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కేవలం ఎవరితో వ్యతిరేకత అనుకుంటే పొరపాటు. ఏదైతే అపవిత్ర చర్యలు జరిగాయని ఎలుగెత్తి సాగుతూ ఉన్నారో అవి నిజానిజాలు నిషేధించమని, అలాంటి పాపాలు ఇంకా చేయకుండా చేసే వాళ్ళకు భయభక్తి ఉండాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో పాల్గొని దీన్ని 13 రోజులుగా చేపట్టడం చేసిన మా శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉత్సాహంగా స్వచ్ఛతా హీ సేవా వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ గాంధీ పార్క్ నుండి మెక్లరిన్ హై స్కూల్ వరకు 15 నిమిషాల వాకింగ్ నిర్వహించారు. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ భావన, ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని అందరూ బాధ్యతగా చేపట్టాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం ఇంకా రావాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డ్రోన్ ద్వారా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కార్యక్రమం అలరించింది. మన దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు మన కాకినాడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. మనం గతంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకున్నాం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వంలో అధికారులు ఎంత పని చేసినప్పుడు కూడా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే అది వృధా అవుతుంది అంతా కూడా. ఈ రోజు డస్ట్బిన్ ఇచ్చాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇంకా వీధుల్లో వేస్తున్నారు, కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకినాడ మనమే కాపాడుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజున మనం అందరికి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది. ఏదో మేము చేస్తే అయిపోతుంది. ఏదైనప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా, కాలువల్లో చెత్త వేయకుండా ఆ చెత్తని ఈ కార్పొరేషన్ ఏదైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడే కాకుండా అది కూడా చిన్న లోపాలు ఉన్నాయి. ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఫ్రమ్ వివేకానంద్ పార్క్ టిల్ మెక్లరెన్ స్కూల్ ఒక 15 minutes వాక్ ఫర్ స్వచ్ఛతా హీ సేవ పెట్టడం జరుగుతుంది. మాకు 300-400 అందరూ సెక్రటేరియట్ స్టాఫే ఉన్నారు. మా అందరూ శానిటేషన్ కోసం చాలా కమిట్మెంట్గా పెట్టారు. 17 సెప్టెంబర్ నుంచి స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ అక్టోబర్ వరకు అన్ని చాలా ఈవెంట్స్ చేస్తాము. టోటల్ 360 ఈవెంట్స్, రకరకాలుగా ఈవెంట్స్ మనం కంప్లీట్ చేసేసాము. అందులో 14 CTUs ఫర్ క్లీన్లీనెస్గా అదే కూడా మొదలు పెట్టడం జరిగింది. అండ్ సర్కిల్స్ మా దగ్గర 14 సర్కిల్స్ ఉన్నాయి. అక్కడ కూడా డిఫరెంట్గా ఈవెంట్స్ ఫర్ మాస్ పార్టిసిపేషన్, అన్ని జనులు భాగీదారీ కోసం అన్ని పెట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు, ఇంజరి, గాలికొండ ప్రాంతాలకు చెందిన 17 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులు జనస్రవంతిలో కలిసిపోయారు. పాడేరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్, ఏఎస్పీ కె దిరాజ్ ఎదుట స్వచ్ఛందంగా వారు లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్ మాట్లాడుతూ 2024 సెప్టెంబర్ నెలలో 23 మంది మిలిషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోవడంతో వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందాల్సిన సహాయ సహకారాలను అందించామని, ఇప్పుడు 17 మంది మిలిషియా సభ్యులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా ఆగిపోయాయని, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ జాయింట్ ఆపరేషన్ గా ముమ్మరగా కూంబింగ్ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. లొంగిపోయిన 17 మంది మిలిషియా సభ్యులకు విందు భోజనం ఏర్పాటు చేసి పోలీస్ శాఖ ద్వారా బహుమతులు అందజేశారు. జరిగిన మావోయిస్ట్ యాక్టివిటీస్లో ముఖ్యమైన పెద్దబయలు ఏరియా కమిటీ, గాలికొండ ఏరియా కమిటీతో సహా కొంతమంది ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన విలనికోట అండ్ ఇంజరీ పంచాయత్ వాళ్ళు ప్రభుత్వం తరపున చేసిన ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూసి, అదేవిధంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి వర్క్స్ని చూసి, దాంట్లో రోడ్ నెట్వర్క్స్, మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం, మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాళ్ళ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిన దాంతో మోటివేట్ అయ్యి, అదేవిధంగా గత నెల సెప్టెంబర్ మంత్లో 23 మావోయిస్ట్ పార్టీ మెంబర్స్ ఈ ప్రభుత్వం తరఫున వస్తున్న అన్ని సాయం ఇవ్వడం జరిగిన, దీన్ని చూసి ఈరోజు ఈ 17 మిలిషియా మెంబర్స్ విలనికోట అండ్ ఇంజరీ పంచాయత్ వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి సరెండర్ చేయడం జరిగింది. పోలీస్ తరఫున అండ్ ప్రభుత్వం తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళని ఏమైనా సహాయం కావాల్సిన ఉన్నాయి
వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ జీతంని, వాళ్ళకి లైఫ్ స్టైల్ని, వాళ్ళకి ఆరోగ్యం కోసం, వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ అవేర్నెస్ కోసం, వాళ్ళ జీతం కోసం ఏమైనా పని చేయాల్సినవన్నీ అన్నీ చేసిస్తాం. మీ మీడియా బంధువులతో కూడా మిగతా ఇప్పుడు ఈ ఇంటీరియర్ ప్రాంతంలో ఎవరైనా బయట మావోయిస్టులు తిరుగుతున్నా వాళ్ళని కూడా మీ మీడియాలో రాసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి మన ప్రాంతానికి ఒక మంచి సోషల్ ఫ్యాబ్రిక్ కోసం వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని బేషరతుగా విరమించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని, ఉత్తరాంధ్ర ప్రజలు అంత సులభంగా ప్లాంట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులను కేటాయిస్తే ప్రపంచంలో ఏ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేనంత లాభాలను తెచ్చి పెడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై టీడీపీ, జనసేన పార్టీలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్మిక సంఘాలన్నీ కలిపి ఉద్యమాలు చేస్తున్నాయి. గవర్నమెంట్కి మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇది కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ఇది డిఫరెంట్. ఇది రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ సంబంధం లేకుండా ప్రజలు నిర్మించుకున్న సంస్థ మనకి ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ, దాని ద్వారా మనకు జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఏంటంటే సామాన్యమైన పౌరుడు, సామాన్యమైన ప్రజలు వచ్చి ఇవాళ మాకు విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దీని కేంద్ర ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేది నిలదీస్తున్నారు. ఎందుకంటే దీనికి ఒక సెంటిమెంట్ ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 40 ఏళ్ల క్రితం పోరాటం చేసి 32 మంది అసూరు బాసి అమృతరావు లాంటి వారు నిరాహార దీక్ష చేసి సాధించుకున్న ప్లాంట్ ఇది. దీన్ని ఉత్తినే ఎవరికో అమ్మేస్తారంటే సహించేది లేదు. ఈ 3 జిల్లాల ప్రజలు కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తున్నా గవర్నమెంట్ వెనక తగ్గట్లేదు. అంటే అందుకే నేను చెప్తున్నాను, విశాఖపట్నం కార్మిక సంఘం చేస్తున్న ఉద్యమం స్టీల్ ప్లాంట్ నాడుగోడల మధ్యనే ఉంది. కానీ అది ప్రజల మధ్యకి రావాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తయారై ఇవాళ ఎవరికి వాళ్ళు జెండా పట్టుకొని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థని ఏర్పాటు చేసుకొని ఈ బ్యానర్ మీద ఇక మీదట ప్రజా ఉద్యమం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజా ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో కేంద్ర ప్రభుత్వం డ్యాన్స్ చేయడానికి కుదరదు. వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి. మేము సెయిల్ని లో కలపాలని కోరట్లేదు. మాకు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీగానే ఉండాలి. రేపొద్దున ఈ మాయమాటలు చెప్పి సెయిల్లో కలిపి సెయిల్ నుంచి అమ్మొచ్చు వాళ్ళు. అందుకని అప్పుడు మనం విశాఖ ఉక్కుని అనలేం కదా. దాన్ని తప్పించుకోవడం కోసం వీళ్ళు సెయిల్ అని మాట్లాడుతున్నారు. కానీ సెయిల్లో చేరడం వల్ల పరిష్కారం కాదు. విశాఖపట్నం ఉక్కుగానే ఉండాలి. కార్యాచరణ ప్రజలంతా ఎందుకు తగ్గదు? ఇవాళ విశాఖపట్నం ఉక్కు సాధించుకోవడానికి మరి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు తలొగ్గి ఇవాళ మనకి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారు కదా. ఆ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి కొత్తగా ఏమనట్లేదు. ఏంటంటే విశాఖపట్నం ఉక్కులో మాట్లాడితే ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు అంటున్నారు. మీరు చెప్తాను, ప్రపంచంలో ఏ స్టీల్ ప్లాంట్లో కూడా 1 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉంటారో అంతకన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తక్కువ మంది ఉన్నారు. ఇవాళేమో నీవు ఉత్పత్తి తగ్గించేసి ముడిసరికి ఇవ్వడం మానేసి, ముడిసరికి లేకపోతే ఖాళీగా కూర్చుంటారు అంటారు. నువ్వు ముడిసరికి ఇచ్చి చూపించు, ఖాళీగా ఉండరు ఎవరన్నా, ఇంకా సరిపోరు కూడా. ఇంకా 7,000 మందిని రిక్రూట్ చేసుకోవాలి మనం. అలాంటిది 4,290 మందిని తీసేస్తామంటే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. అలాంటిదిగా లాస్ ఎందుకు నడుస్తుంది? ప్రభుత్వ వైఖరి వల్ల నడుస్తుంది. ప్రభుత్వం ఇవాళ ఇప్పుడు మీకు ఇంట్లోకి మీ నాన్నగారికి బియ్యం తర్వాత ఇతర ప్రావిజన్స్ ఇవ్వకుండా ఉంటే ఇంటిలో 10 ఆకలిగా ఉంటారా లేదా? అలాగే స్టీల్ ప్లాంట్ కూడా ముడిసరికి ఇవ్వట్లేదు. అందువల్ల స్టీల్ ప్లాంట్ అలాగే దిక్కుమని ఉన్నది. అందువల్ల మనందరం కలిపి స్టీల్ ప్లాంట్కి ముడిసరికి అందించేటట్టు చేయాలి. ముడిసరికి అందిస్తే స్టీల్ ప్లాంట్ ఇవాళ నుంచే లాభంలో ఉంటుంది. ఇవాళ నుంచే, రేపు కూడా చూడాల్సింది. ఉత్పత్తి కోసం దానికి ముడిసరికి కావాలి.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కపిలేశ్వరపురం మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద వేడుకలను సర్పంచ్లు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. కేదర్లంక అంగర గ్రామ సచివాలయాల వద్ద సర్పంచ్లు వీధి వెంకటరెడ్డి, వాస కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గత 3 నెలలుగా నిర్వహించిన పంచాయతీ రాబడులు, ఖర్చులు వివరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన మొత్తం గ్రామం మన రాష్ట్రాల అన్నింటినీ కూడి దేశవ్యాప్తంగా నాయకులందరినీ గ్యాదర్ చేసి ఆయన ఒక త్రాటి మీద నడిపిస్తున్న సమయంలో ఆయన అకాలంగా మరణించడంతో ఇంకా ఇలాంటి నాయకుడు ఎవరు అని అందరూ గ్యాదర్ చేయగా గాంధీ మహాత్ములు వారు కూడా అదే ఆశయాలతో అదే విధమైనటువంటి అహింసో పరమోధర్మ, సత్యాగ్రహం, సత్యం ఇలాంటి నినాదాలతో ఆయన జీవన విధానం సాగించడం పాటు ఆయన దర్జాబ్ లండన్లోను అదేవిధంగా ఆఫ్రికాలోను ఇలాంటి స్వేచ్ఛ గురించి ఫైటింగ్ చేయడం ఇవన్నీ మన భారతదేశానికి వచ్చి ఆయన అందరినీ ఏకత్రాటి మీద నిలబెట్టి మనకి స్వాతంత్రం తీసుకొచ్చాడు. మన గాంధీ గారి గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటుంటే మన స్వతంత్ర నాటకి ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి మన స్వతంత్ర నాటకి ముఖ్య కారకుడు ఎవరంటే మన మహాత్మా గాంధీ గారు. అందుకని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇవాళ మన ఈ పంచాయతీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే పండగ. ఆయన ఎన్నో త్యాగాలు చేసి మన భారతదేశంలోనే పల్లెటూరులే పట్టుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్గా ఆయన తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన మహాత్మా గాంధీ గారని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ ఐక్యమైక్యంగా ఉండి మన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకురావాలని ఎన్నో గర్వకన్నా వ్యక్తి ఎవరంటే మన మహాత్మా గాంధీ గారని మనం అందరూ చెప్పుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.